ఇంటర్వ్యూ స్టార్ట్ చెయ్యి. హర్షాయ్ గారు ఫస్ట్ క్వశ్చన్, గుండె ఎందుకు చేయించుకున్నారు? నేను గుండె ఎందుకు చేయించుకున్నాను, కటింగ్ ఎందుకు చేయించుకున్నాను, ఇటెందుకు గాడి పెట్టావు ఇవన్నీ కాదు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. అయినా నీకెందుకు, దేనికి వచ్చావు, పర్పస్ ఏంటి? ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. హర్షాయ్ గారు, ఈ మధ్యనే మీ మీద బీటింగ్ గ్యాస్ మీద కేసు అయితే ఫైల్ అయింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పగలరా? అభిప్రాయం ఉంది, బెట్టింగ్ గ్యాస్ ప్రమోట్ చేశాను, కేసు ఫైల్ చేసి లోపల వేశారు. దీంట్లో అభిప్రాయం ఉంది. సో చూశారు కదా, హర్షాయ్ గారు అయితే నిజాన్ని అయితే ఒప్పుకుంటున్నారు. బెట్టింగ్ గ్యాస్ ప్రమోషన్ చేసి ఐదుగురు నా వల్ల చనిపోయారని ఒప్పుకున్నారు. మీరే చూస్తున్నారు. నేను హైదరాబాద్ చేయటం ఏందండి? హలో, మీరు చూడొచ్చు ఇప్పుడు హర్షాయ్ గారు నేను ఇంకా ఆపడం, ఇంకా బెట్టింగ్ ప్రమోషన్ చేస్తా అని చెబుతున్నారు. మీరు చూడొచ్చు మన అలా మాట్లాడుతున్నారు. మీరు చూడొచ్చు హర్షాయ్ గారు అలా మాట్లాడుతున్నారు. ఇంకా నేను ఫ్యూచర్లో ఇంకా బెట్టింగ్ యాప్స్ మీద ఏం మాట్లాడుతున్నావు? అయ్యో హలో, అంత ధైర్యంగా చెబుతున్నారు. చూశారు కదా మీరు. హర్షాయ్ గారు, ఈ మధ్యన మీ మెగాలోడ మూవీ అయితే టీజర్ అయితే రిలీజ్ అయింది. ఆ మూవీ షూటింగ్ ఎక్కడ దాకా వచ్చిందో మీరు ఏం చెప్పగలరా? మూవీ అయితే మీరు టీజర్ చూశారు కదా మొన్న మార్చ్కి. దాన్ని మీకు ఎక్కడ దాకా కనపడింది? అక్కడ దాకే వచ్చింది. ఆ మూవీ తరపున కూడా మీరు ఏమైనా బెట్టింగ్ ప్రమోషన్ చేశారా? మూవీ మీద కూడా ఇంకేం చేస్తామయ్యా, చేయమంటారా చెప్పండి. ఏ బాబు, ఆ కెమెరా బాబు ఆపేవా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్వశ్చన్స్ అడగడం ఆపేయండి. మీకు ఎంత కావాలో చెప్పండి. మీరు క్వశ్చన్స్ నాకు అనుకూలంగా అడగండి. బెట్టింగ్ యాప్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, ఎంత డబ్బులు వచ్చినాయి, ఎంత ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇవన్నీ వద్దు. మీకు డబ్బులు ఎంత కావాలో చెప్పండి, ఇస్తాను. బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఇంటర్వ్యూలో వదిలేయండి. మీరు మూవీ గురించి అడగండి, ఇంకేమైనా అడగండి. మీరు జైల్లోకి వెళ్ళారు, జైలు ఎలా ఉంది, మంచిళ్ళు ఇచ్చారా, అన్నం పెట్టారా, అన్నంలో మొక్క వచ్చిందా, ఇవన్నీ కాదు. మీరు మీకు ఎంత డబ్బులు కావాలి మీకు మామూలుగా? ఇప్పుడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎంత కావాలి డబ్బులు? మీకు ఎంత డబ్బులు కూడా డబ్బులు ఇస్తాం. క్వశ్చన్స్ నాకు అనుకూలంగా అడగండి, మీకు అనుకూలంగా కాదు, మీడియాకి అనుకూలంగా కాదు. మీకు ఎంత కావాలో చెప్పండి, డబ్బులు ఇస్తాను. అంతేగాని పిచ్చి క్వశ్చన్స్ అడగండి. సో చూశారు కదా హర్ష గారు ఏం చెబుతున్నారు. మళ్ళీ కూడా కొనేస్తారంట, డబ్బులు ఉంటే ఎవరైనా కొనేస్తాను కళ్ళ ముందు అయితే చెప్పా కదా. ఆయన మనల్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. అంటే మన బెట్టింగ్ యాప్స్ కూడా అలా డిమాండ్ చేసి డబ్బులు అయితే నొక్కేస్తున్నారు. చెప్పా కదయ్యా, మనం హర్షాయ్ గారు లాంటి నేరస్తుల్ని సెంట్రల్ జైలుకి పంపించాలని పోలీసులను అయితే కోరుతున్నాం. ఎంతోమంది చావుకు కారణమైన మన హర్షాయ్ని సెంట్రల్ జైలుకి తరలించాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఇప్పుడు ఎక్కడికైనా ఆపేయండి. థ్యాంక్ యూ.